అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి టైంలో మార్నింగ్ 5 అవుతుంది. ఇంత ఎర్లీగా లేచి ఎందుకు రెడీ అవుతున్నామంటే మేమైతే వేములవాడ అయితే వెళ్తున్నాము. సో అందుకోసం అయితే నిన్న రాత్రి మేము పులిహోర పులుసు అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు రైస్ అయితే మా అత్తయ్య వండేస్తుంది. ఏం చేస్తామో ఎలా కలుపుతాము అనేది మీకు చూపిస్తాను, చూస్తున్నాను. పులిహోర పులుసు అన్నము అయితే చల్లారిపోయింది. పులిహోర పులుసు వేసి అయితే కలిపేస్తున్నారు మా అత్తయ్య అండ్ మా తోటి కోడలు. ఇంకేంటంటే పులిహోర పులుసులో మెంతు పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి కొంచెము పొడి చేసేసి అది వైట్ అన్నంలో మనము కలిపేస్తే చాలా టేస్ట్గా అవుతుంది పులిహోర. ఈ పులిహోర మేమైతే లంచ్ కోసం అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా వదిన కూడా కలిపేస్తుంది పులిహోర. మొత్తం పడుతుంది ఎంత వచ్చి అయిపోతుంది. మొత్తం పడుతుంది ఎలా అందరం అయితే ఇంకా రెడీ అయిపోయాము. బ్యాగ్స్ లంచ్ అన్ని బయట అయితే పెట్టేసుకున్నాము. చెప్పిన చెప్పిన వెలుగొట్టే వెలుగొట్టే ఇంటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అయితే టిఫిన్ తినడం కోసం అయితే బండి ఆపాము. సో అందరైతే టిఫిన్ తినడానికి వెళ్ళారు. మా అత్తయ్య అయితే మోకాలు నొప్పులు ఉండడంతో ఇక్కడే బండిలో కూర్చొని అయితే తినేస్తుంది. సో నాకైతే మండే కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి నేనైతే తినలేదు. సో అక్కడి నుంచి కూడా తిన్న తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాము. సో మళ్ళీ డీజిల్ కోసం అయితే పెట్రోల్ బంకులో అయితే ఆగాము. ఇంకా డీజిల్ తీసుకొని పోసేసుకొని బండిలో అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. దాదాపు దగ్గరలోకి అయితే వచ్చేసాము వేములవాడకి. రోడ్డు అయితే ఖాళీగా ఉండడం ద్వారా మేమైతే త్వరగా రీచ్ అయ్యాము వేములవాడకి. వేములవాడకి అయితే వచ్చేసాము. ఇంత జనాలు సో ఆ రోజు మండే కావడంతో జనాలు అయితే చాలా ఉన్నారు. చాలా రష్గా ఉన్నది. సో మేమైతే దర్శనం ఎలా అవుతుందో అనుకున్నాము. అలాగే గుండం దగ్గరికి అయితే వెళ్ళేసాము. గుండం దగ్గర పిల్లలందరికీ స్నానం చేయించేసి అక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తాము. గుండం దగ్గర కూడా చాలా జనాలు ఉన్నారు. అంతా పచ్చి పచ్చిగా ఉండడము చాలా రష్గా ఉన్నది ఆ రోజు మండే కావడంతో.
గుండంలోకి దిగిన వారంతా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఆ జాలి పైన వేస్తున్నారు. ఇంకో అతను వచ్చేసి వెంబడ కొబ్బరికాయలను అయితే తీస్తున్నారు. ఆ జాలి కింద ఒక పెద్ద బావి ఉందంట. అందుకే దానికి జాలి కట్టేశారు అక్కడికి వెళ్ళకుండా. అది పురాతనమైన శివుని బావి అంట అది. వేములవాడకి వచ్చిన ప్రతి ఒక్కరు కానీ ఎవరు మొక్కుకుంటే వారు ఇక్కడ గుండంలో వచ్చి కంపల్సరీగా అయితే స్నానం చేసి అయితే శివుని దర్శనానికి అయితే వెళ్తారు. మా వాళ్ళు దర్శనం టికెట్ కొనడానికి అయితే వెళ్ళారు. సో అప్పలోపల అయితే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అది మంగళవారం వచ్చిందక్క, మనం బుధవారం పోయినాం. మేము బుధవారం పోయినాం. ఎక్కడున్నారా? దర్శనం అయిపోయింది. మాకు దర్శనానికి అయితే 2 hours పట్టింది. సో ఆ రోజైతే మండే కావడంతో అయితే చాలా రష్గా ఉంది. సో దర్శనం అయిపోయాక వేములవాడ రాజన్న దర్శనం అయిపోయాక మేమైతే ఇక్కడ అమ్మవారి గుడి అయిన మహిషాసుర మర్దిని అమ్మవారు ఉన్నారు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు అయితే ఇలా కూర్చొని అక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోతున్నాం. రాణి దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ చేసేసి కొండగట్టుకు అయితే వెళ్తాము. అక్కడ లంచ్ చేసేసి అక్కడి నుంచి అయితే మేము కొండగట్టుకైతే స్టార్ట్ అయిపోయాము. కొండగట్టు అందరూ ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడికి అయితే వస్తున్నారు. సో మేమైతే దాదాపు ఇంకా కొండగట్టుకి అయితే రీచ్ అయిపోయాము. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. చాలా రిస్క్ ఉంది ఇక్కడ కూడా. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అయితే 5 minutesలో అయితే అయిపోయింది. అంత రష్ ఉన్నా కానీ దర్శనం మాత్రం త్వరగా అయిపోయింది. సో దర్శనం అయిపోయాక బయటికి వచ్చే దారి అనమాట. సో మేమైతే ఇక్కడ వచ్చేసి బయట కూర్చున్నాము ప్రసాదం తిని. ఆ రోజు మాత్రం చాలా ఎండగా ఉంది, అస్సలు తట్టుకోలేకపోయాము ఆ ఎండకు. ఆ రోజు మాత్రము కొండగట్టుకి ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. మాల వేసుకున్న వారు అయితే కంపల్సరీగా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి అయితే మాలలు అయితే తీస్తారన్నమాట.
మా పిల్లలు అయితే బొమ్మలు కొనడానికైతే కిందికి దిగారు. మా బాబుకు మాత్రం చిన్నప్పటి నుంచి కార్ల పిచ్చి. సో ఆయన అయితే పెద్ద కార్ అయితే కొనుక్కున్నాడు. 6 పిల్లలకి బొమ్మలన్నీ కొనుక్కొని ఇక అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ టైం 4 అవుతుంది అప్పటికి. సో అందరం చాయ్ తాగడం కోసం అయితే హోటల్ దగ్గర అయితే ఆపాము. చాయ్ కోసం అయితే చాయ్ ఇక్కడ హోటల్లో అయితే ఆగాము. చాయ్ తాగేస్తున్నాం. ఇక్కడ నుంచి మేమైతే కొమరెల్లి వెళ్తున్నాం. సో మేమందరం చాయ్ తాగుకుంటూ అయితే ఒక డిసైడ్ అయిపోయాము. కొమరెల్లి మల్లన్న టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గర అని చెప్పేసి అక్కడ కూడా వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి చాయ్ తాగేసి కొమరెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి హోటల్ ముందు అన్నమాట, బ్రిడ్జి హైవే. చాయ్ తాగేసి కొబ్బరికి వెళ్తున్నాం. సో మేమైతే కొమరెల్లికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మల్లన్న దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఏమొచ్చింది? ఏదొచ్చింది? కొమరెల్లి దర్శనం కూడా అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది దర్శనం, రష్ లేకుండే. ఫస్ట్ మేమైతే వేములవాడ వెళ్ళాము, తర్వాత కొండగట్టుకి వెళ్ళాము, తర్వాత కొమరెల్లి అయితే వచ్చాము.
ये जो तो तेजी జూమ్ చేయి పైకి అను అది మంకీలు కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఎండ తాపాన్ని తట్టుకోలేక మంకీస్ కూడా స్విమ్మింగ్ చేస్తాయి. అవి ఎంత మంచిగా చేస్తున్నాయి చూడు. అయ్యో అయ్యో అది చూడు ఎంత డైనమిక్. బాయ్ 3 దర్శనాలు కంప్లీట్ వెళ్తున్నాం. మల్లన్న దర్శనం మాకైతే ఓ 10 minutes కూడా పట్టలేదండి. అంత ఖాళీగా ఉంది. దగ్గర నుంచి అయితే మల్లన్న స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మేము కొండపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్న తర్వాత పక్కన ఎల్లమ్మ గుట్ట ఉంటుంది. ఎల్లమ్మ దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో మనకు కొండపోచమ్మ ఉంటుంది. కొండపోచమ్మని అయితే కంపల్సరీగా దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్తారు. కొండపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అయితే ఖాళీగానే ఉంది. సో ఎంత సమయం పడుతుందో దర్శనానికి చూడాలి. సో మేము దర్శనానికి మాత్రం వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్న మేకలు అయితే అమ్ముతారన్నమాట. ఇక్కడ మేకలు ఫేమస్, ఎందుకంటే అమ్మవారికి ఆటలను కోస్తారన్నమాట. సో ఇక్కడ చూస్తే మాత్రం అన్ని మేకలు కనిపిస్తాయి మనకు. సో మేము దర్శనానికి అయితే పైకి వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారి బొడ్రాయి ఉంటుంది. అక్కడైతే కళ్ళు శాఖ పెట్టేసి అందరం అయితే పైకి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొండపోచమ్మ దేవాలయంలో కూడా ఎవ్వరూ లేరు, సరిగ్గా కొద్దిమందే ఉన్నారు. సో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. సో అక్కడ వీడియో తీయడానికి అయితే వీల్లేదు. ఇది వచ్చేసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినాక ఈ గుడి ఉంటుంది. ఇక్కడ అయితే బోనాలు ఒడిబియ్యాలు అనేవి పోస్తారన్నమాట ఈ గుడిలో. నెక్స్ట్ ఇది వచ్చేసి మంకి వెళ్తున్నది వచ్చేసి అమ్మవారి గుడి, కొండపోచమ్మ గుడి ఇదేనండి. ఇది ఇక్కడ వచ్చేసి అమ్మవారు నాగమ్మ ఉంటారు. ఇక్కడ కూడా దర్శనాలు చేసుకొని వెళ్తారు. గుడి అయితే చాలా బాగుంటుంది. డిసెంబర్ 14th నుంచి ఉగాది పండుగ వరకు అయితే ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. బోనాలు చేయడం, బియ్యాలు పోయడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో మావి కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ 4 దేవాలయాలు అయితే దర్శించుకున్నాము. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, కొమరెల్లి మల్లన్న, లాస్ట్ వచ్చేసి కొండపోచమ్మ. సో సక్సెస్ఫుల్ అయితే మాకు దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాము. చీకటి అవుతుంది. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.